చేసేది యువతే అని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. వారితో ఎక్కువగా టచ్లో ఉండేలా సోషల్ మీడియాను యూజ్ చేస్తున్నాయి. ఇక నియోజకవర్గంలో 1,00,000కు పైగానే ఓటర్లు, విద్యావంతులు, యువత ఉండడంతో ఆ దిశగా పార్టీలు ఫోకస్ పెట్టాయి. అలాగే సెటిలర్స్, సినీ కార్మికులు అధికంగా ఉన్న ఓట్లు ఎవరికి పడతాయని లెక్కలేసుకుంటున్నారు. ఇక పలు సర్వే సంస్థల ఫలితాలు పార్టీలను కలవరపెడుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి వాటి డిఎన్ఏలో మనం చర్చిద్దాం. నమస్తే సార్. సార్, ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు కూడా దూసుకుపోతున్నాయి. కాకపోతే ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో అటు బీఆర్ఎస్ ఇక బీజేపీ రెండు ఒకటే అని చెప్పి ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రధాన అస్త్రాలుగా మలుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏంటి సార్, ఎవరి వ్యూహాలు ఫలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి? వారి వ్యూహాల వెనకాల ఉన్నటువంటి ఎత్తుగడలేంటి? సో నిన్న ఇంతకుముందు ప్రచారానికి భిన్నంగా ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ సేమ్ అదే రోడ్ కంటిన్యూ అవుతున్నారు. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ గురించి క్వశ్చన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇవాళ చేసిన ప్రచారంలో కొత్తదనం అంశం ఏంటంటే, మొన్నటి నుంచి చెప్తున్నారు పీజేఆర్ మీద పోటీ పెట్టారు, అవన్నీ ఫ్రీ బస్సు అడ్డుకుంటారా ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ కొత్తగా చెప్పిన అంశం మనకేం కనబడుతుందంటే, మైనారిటీలు జాగ్రత్త, బీఆర్ఎస్ కు ఓటేస్తే అది కమలానికి ఓటేసినట్టే, బీఆర్ఎస్ బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయి. దానికి నేను 2 ఎగ్జాంపుల్ చెప్తాను. 2 ఎగ్జాంపుల్ చెప్పారు. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించాను, 3 నెలలైంది, కనీసం ఆ కేసు విచారణ కూడా సిబిఐ స్టార్ట్ చేయలేదు, ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. ఫార్ములా ఈ కేసు గవర్నర్ అప్రూవల్ కోసం పంపించి 2 నెలలైంది కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయాలని, కానీ ఇంతవరకు కూడా గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. ఈ 2 ఎగ్జాంపుల్ చాలు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి అనడానికి. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పడానికి నేనే కాదు, వాళ్ళ సొంత కుటుంబ సభ్యురాలు కవితనే చెప్తోంది అని చెప్పి మైనారిటీలో ఒక విధమైన మెసేజ్ పంపే ప్రయత్నం చేశారు. దీనికి కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఇవాళ మైనారిటీ ఓటు క్రూషియల్. 1,20,000 మైనారిటీ ఓట్లు ఉన్నాయి. దీనిలో ఒక 80,000 పోలైనా సరే దానిలో ఒక 50,000 ఓట్లు ఈజీగా ఇటువైపు తెచ్చుకోవాలి. అంటే ఒక 65 నుంచి 70% ఓట్లు పడితేనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది. ఓన్లీ మైనారిటీ కాకుండా మిగతా వారిలో ఎందుకు లేదంటే, ముఖ్యంగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ లో ప్రభుత్వం మీద వ్యతిరేకత కనబడుతుంది. సిటీలో మొదలే కాంగ్రెస్ వీక్. మీరు చూడండి, 2016 జిహెచ్ఎంసీలో ఎన్నొచ్చాయి? 2 కార్పొరేటర్లు. ఆ తర్వాత 2020 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నొచ్చాయి? 2 మాత్రమే కార్పొరేటర్ సీట్లు. 2018లో జిహెచ్ఎంసీలో ఎన్ని వాళ్ళు గెలవగలిగారు? ఏది గెలవలేదు జిహెచ్ఎంసీ. మొన్న 2023 డిసెంబర్లో రాష్ట్రమంతటా కాంగ్రెస్ హవా, జిహెచ్ఎంసీలో గుండుసున్నారు. సో ట్రెడిషనల్ గా కాంగ్రెస్ పార్టీ వీకు, ప్లస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. రియల్ ఎస్టేట్, ఎందుకంటే సిటీలో బిజినెస్ సరిగ్గా జరగట్లే, రియల్ ఎస్టేట్ పడిపోయింది. చాలా మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్ల మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సిటీలో ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగులకి డిఎల్ రావట్లేదు, రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్ రావట్లేదు. సో మిగతా వర్గాల్లో చాలా క్లియర్ గా మనకి వ్యతిరేకత కనిపిస్తుంది. సో పూర్తిగా మైనారిటీ మీద డిపెండ్ అయిపోయిన పరిస్థితి మనకు ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది. సో చాలా క్లియర్, మైనారిటీ ఓటును కాన్సన్ట్రేట్ గా 70 నుంచి 75% ఎట్లా పడాలి అన్న దాని మీద రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేట్ చేసి వెళ్తున్నారు. మిగతా ఓటుకు సంబంధించి అది బీఆర్ఎస్ కొంత పడుతుంది, కొంత కాంగ్రెస్ పడుతుంది, కొంత బీజేపీ పడ్డా సరే, మైనారిటీ ఓటులో అంటే ముస్లిం మైనారిటీ ఓట్లో 1,20,000 ఓట్లో మెజారిటీ చంక్ 50% కూడా కాదు, 65 నుంచి 70% పడి ఎంఐఎం సహకారంతో వెళ్ళాలి అని చెప్పి చూస్తున్న పరిస్థితి మనకు ఖచ్చితంగా కనిపిస్తోంది. అందుకనే ఆయన మైనారిటీ ఓట్ టార్గెట్ గానే ఆయన ప్రసంగం కనిపించింది. ఎంఐఎం వాళ్లకు విజ్ఞప్తి చేశారు, అసదుద్దీన్ ఓవైసీ పేరు తీసుకొచ్చారు. అండ్ మైనారిటీలో ఒక డౌట్ క్రియేట్ చేస్తున్నారు, మీరు బీఆర్ఎస్ కు ఓటేస్తే అది కమలంకు ఓటేసినట్టే అని చెప్పడం ద్వారా. ఇంకోటి, బీజేపీ పూర్తిగా
ఇక్కడ బీఆర్ఎస్కి అమ్ముడు పోయింది, బీజేపీ పూర్తిగా జీరో అయిపోయింది అని చెప్పి ఆయన ఆరోపణ గుప్పిస్తూ చాలా క్లియర్గా ఆయన చెప్పిన పరిస్థితి మనకు రేవంత్ రెడ్డి వాళ్ళ సభ ద్వారా అర్థమైంది. ఇక కేటీఆర్ ప్రచారం పూర్తిగా చాలా హైటెక్ హంగులతో ప్రచారం ఉంది. ఇంతకుముందు బహిరంగ సభల్లో ఓన్లీ చెప్పేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ హామీలు చూపించారు. బట్టి విక్రమార్క ఏమన్నారు, రేవంత్ రెడ్డి ఏమన్నారు, 100 రోజుల హామీలు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు తీసుకొస్తా. తర్వాత 6 గ్యారంటీల క్రింద ఏం చెప్పారు, మీకు స్కూటీలు వచ్చాయా, పెన్షన్ 2000 నుంచి 4000 అయిందా, ఏమొచ్చాయి, ఆడబిడ్డలకి 2500 నెలకు ఇస్తామన్నారు, ఇచ్చారా, ఇవన్నీ కూడా క్వశ్చన్ చేశారు. రైతు బంధు, రైతు బీమా ఎందుకు వేయట్లేదంటే ఇది అర్బన్ ఏరియా జూబ్లీహిల్స్ కాబట్టి ఆ హామీలు కాకుండా 6 గ్యారంటీల్లో ఇచ్చిన మిగతా అన్ని హామీలు కూడా, యువ వికాసం 5 లక్షలు ఇస్తామన్నారు, ఎక్కడిచ్చారు, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా రేజ్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ మీద మంచి ఒపీనియన్ ఉంది, పర్లేదు యువకుడు 3 సార్లు ఓడిపోయినాడు. నాకు సింపతి మాగంటి సునీత కంటే ఎక్కువ సింపతి నవీన్ యాదవ్ మీద కనిపిస్తుంది. భర్త చనిపోయిన బాధలో ఉన్న పాపం మాగంటి సునీత కంటే సింపతి నవీన్ యాదవ్ మీద ఎందుకు ఎక్కువ ఉందంటే ఇదే కాన్స్టిట్యున్సీలో 3 సార్లు పోటీ చేసి ఓడిపోయినాడు, 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినాడు. చాలా దగ్గరలో 2014లో వచ్చాడు, 9000తో ఓడిపోయినాడు. 18లో టికెట్ రాకుండా ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసి మంచి ఓట్లు సాధించాడు. మొన్న 23లో కూడా ఏ పార్టీ టికెట్ ఇవ్వలేదు. సో 3 సార్లు పాపం అయిపోయింది కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దామన్న సింపతి ఆయన మీద ఎక్కువ మనకు కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తుంది. సో ఆ వ్యతిరేకత లేని సెక్షన్స్ అంటే మైనారిటీస్ కొంత ప్రభుత్వము వ్యవహారాలు వీటన్నిటికంటే కూడా ముస్లిం మైనారిటీస్ ఆలోచించేదంటే బీజేపీ పవర్లోకి రాకుండా ఉండాలి, బీజేపీ బలపడొద్దు అన్నది వాళ్ళ ప్రథమ లక్ష్యంగా ఉంటుంది, ప్రభుత్వము మిగతా ఇవన్నీ పక్కన పెడితే. సో ఆ ఓటు కన్సాలిడేట్ గా కాంగ్రెస్ పార్టీ పడేందుకు కోసమే లాస్ట్ కొద్ది రోజులుగా ప్రయత్నాలు. అజారుద్దీన్ కు మంత్రి పదవి, అంతకుముందు అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ రావడము, ఎంఐఎం ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు అందరూ తిరగడం, ఈ ప్రయత్నం అంతా కూడా అదే. సో మైనారిటీ ఓటు గురించి ఆయన చేస్తే ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఏదైతే వీక్ పాయింట్ ఉందో కేటీఆర్, ప్రభుత్వ ఫెయిల్యూర్స్ కోసం ఎల్ఈడి బోర్డ్స్ పెట్టి అక్కడ ప్రజలందరికీ గుర్తు చేస్తున్నారు, ఏం తీసుకొచ్చారని చెప్పి గుర్తు చేస్తున్నారు. సో ఒకరి వీక్ పాయింట్ మీద ఇంకొకళ్ళు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ కు మైనారిటీల విషయంలో వీక్ పాయింట్ లేదు, కానీ వాళ్ళకేందంటే బీజేపీతో వీళ్ళు టచ్ లో ఉంటారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ ద్వారా మోయజర్ చెంక్ ఓట్స్ పొందాలన్నది ఇవాళ నుంచి రేవంత్ రెడ్డి స్ట్రాటజీ, పూర్తిగా ఎన్నికల స్ట్రాటజీ మారింది. రాబోయే రోజుల్లో కూడా అదే చెప్పబోతారు. మనతో పాటు సంగప్ప గారు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. సంగప్ప గారు నమస్తే. నమస్తే. సో రేవంత్ రెడ్డి ప్రసంగం చూశారు, మిమ్మల్ని టార్గెట్ చేశారు, మీరైతే పూర్తిగా సరెండర్ అయిపోయినారు ఎలక్షన్స్ లో, బీఆర్ఎస్ కు అవుట్ రైట్ గా కోఆపరేట్ చేస్తున్నారు. కాళేశ్వరం విచారణ ఎక్కడి వరకు వచ్చింది, 3 నెలలు అయింది సిబిఐ విచారణకి ఇచ్చి, కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు. ఇవన్నీ ఆరోపణలు కూడా చేశారు రేవంత్ రెడ్డి. భరత్, 2 విషయాలు ఇక్కడ. ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారి స్పీచ్ కొంతవరకు విన్నా, కొంత మీ ద్వారా కూడా ఇప్పుడు నేను తెలుసుకున్నా. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఎవరికి సరెండర్ కాదు, మొదటిది. రెండోది, బీఆర్ఎస్ మేము ఇద్దరం దోస్తాన ఉంటే బండి సంజయ్ గారి మీద ఆ స్థాయిలో కేటీఆర్ గారు పరువు నష్టం దావానే వేసేవారు కాదు. మేము ఆ 10 ఏళ్ళు, ముఖ్యంగా గత 5 సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ మీద పోరాటం చేసిన మా పోరాట ఫలితమే ఒక రకంగా కాంగ్రెస్కి వచ్చింది. అది బీఆర్ఎస్ చేసిన వ్యతిరేకత అంతా ప్రజల్లో మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ మేము ఎప్పుడు కలిసే అవకాశం లేదు. నిజానికి వాళ్ళిద్దరు, ఎవరు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్, వాళ్ళిద్దరు కూడా ఈ ఎలక్షన్ విషయం పక్కన పెడితే తర్వాత రేపు ఈరోజు మాగంటి సునీత ఇక్కడ ఉన్నది, రేపు ఎక్కడ ఉంటారో తెలియదు. రేపు మాగంటి సునీత టీఆర్ఎస్ లో గెలిచినా కూడా కాంగ్రెస్ గెలిచినట్టే, కాంగ్రెస్ పోతుండొచ్చు, చెప్పలేము. మొదటిది. రెండోది, ఇద్దరు కూడా చాలా గొప్పగా ఒక నరేషన్ క్రియేట్ చేస్తున్న అభివృద్ధి లేదు అని చెప్పి 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, అయ్యి వచ్చి 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఏం చేయలేదని చెప్పి. ముఖ్యంగా ఇంతకుముందు కేటీఆర్ మాట్లాడినా లేకపోతే రేవంత్ రెడ్డి మాట అభివృద్ధి చుట్టే మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఒక డ్రైనేజ్, ఒక పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి ఒక డ్రైనేజ్ నిర్మించలేకపోయేవాళ్ళు 10 years లో జూబ్లీహిల్స్ లో.
నేను గత నెల రోజుల నుంచి జూబ్లీహిల్స్ చదువుతున్నాను. ముక్కు మూసుకోకుండా ఒక 10 అడుగులు కూడా వేయలేము అక్కడ. ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ మొత్తం పొంగి పొరులుతూ ఉంటుంది. వర్షం పడితే దాని పరిస్థితి దారుణం. తర్వాత అక్కడ బస్తీలు ఉన్నాయి, చిన్న చిన్న స్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు ఉంటారు. ఆ పేరుక జూబ్లీహిల్స్ ఎవరు ఉంటారు అక్కడ. మరి వాళ్ళందరికీ వీళ్ళు ఏం చేసిన విషయం పైన వాళ్ళకి అవగాహన ఉండదా 10 ఏళ్లలో? తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చి 2 years అయింది భరత్. ఇది ఒక నెలలో 2 నెలలో 3 నెలలో కాలేదు. దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఇంకో 3 ఏళ్ళైతే అయిపోతుంది. ఈ 2 ఏళ్లలో ఏం ప్రయత్నం చేసిరని అక్కడ ప్రజలకి. సరే, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి డైరెక్ట్ అలిగేషన్ మీద ఏమంటారు? కాళేశ్వరం విషయంలో ఎందుకు ఒక ఇంచు కూడా కదలలేదు? కాళేశ్వరం కేసు అసెంబ్లీ రిజల్యూషన్ చేసి సిబిఐకి అప్పగించి అసెంబ్లీ సమావేశాలు పెట్టి 3 నెలలు అయింది. ఎఫ్ఐఆర్ కూడా ఇంతవరకు దాఖలు చేయలేదు. సిబిఐ దాని కోర్స్ అది చేస్తుంది. ఈయన కాళేశ్వరం అంటున్నారు కదా. మరి మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, అందులో ఎడ్యుకేషన్ మీద మీకు బాగా అవగాహన. ఏం కేసుని అప్పచెప్పిండో సిబిఐకి? 2 బ్యారేజ్లయా? 1,30,000 కోట్ల ఈయన అంటాడు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ఈయన అన్నాడు. సరే, ఇప్పుడు ఆ లింక్ 1 కి సంబంధించిన కేసు ఏదో ఒక టేకప్ చేయొచ్చు కదా, మొత్తం కాళేశ్వరం కాకుండా. సిబిఐ ఖచ్చితంగా చేస్తుంది. సిబిఐ దాని మీద స్టడీ చేస్తుంది. ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు లాంచి 2 సంవత్సరాలు ఈయన లానిస్తాడు. 2 సంవత్సరాలు లాంచి ఇప్పుడు ఇచ్చిన 2 నెలలకి అయిపోవాలా? మరి 2 ఏళ్ళు ఈయన ఎందుకు చేయలేదు? ఇదేదో ఇచ్చేది రాగానే ఇవ్వని ఉంటుంది. ఈ 2 నెలలు ఏదో ఒకటి ముందుకు వస్తుండే. నువ్వు 2 సంవత్సరాలు లాంచి నేను ఇచ్చి 2 నెలలు అయిపోయిందంటే ఎట్లా? 2 ఏళ్ళు అయితే నీకు 2 ఏళ్ళు పడుతుంది. సిబిఐ ఒక 2 నెలల టైం తీసుకుంటే అప్పుడే దాని గురించి మాట్లాడతారా? తర్వాత ఈయన ఫార్ములా ఈ రేస్ అన్నారు. ఫార్ములా ఈ రేస్ ఫస్ట్ మేమే చేస్తాము అది ఇది అని అన్నారు. తర్వాత గవర్నర్ గారికి మొన్న ఇచ్చారు. గవర్నర్ కి ఇచ్చి కూడా 1.5 month అయినట్టుంది. ఖచ్చితంగా దాని మీద గవర్నర్ గారు కూడా డిసిజన్ తీసుకుంటారు. మీరు నిజానికి ఇన్ని రోజులు కాపాడింది కేటీఆర్ ని, కేసీఆర్ ని కాపాడింది రేవంత్ రెడ్డి. లేకపోతే ఈయన వాళ్ళని ఎప్పుడో అరెస్ట్ చేసే అవకాశం ఉండే, అది వదిలేసిండు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి అని చెప్పి ఎలక్షన్ లో అక్కడ వీళ్ళు చేసినటువంటి పొరపాట్లు, లేకపోతే వీళ్ళందరూ కూడా, ఇది 2 పార్టీలు భరత్, బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీలు ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం పాకలాడుతున్నాయి. కేవలం మీరు అన్నట్టు 1,20,000 ఓట్లు అంటున్నారు. అసలు 1,10,000 సంథింగ్ ఏదో ఉన్నాయని మాకు అక్కడ వాళ్ళు చెప్తున్నారు. మీరు అన్నట్టు 1,20,000 అనుకుందాం. ఆ 1,20,000 ఓట్ల కోసం ఇద్దరు కూడా పడరాని పాటలు పడుతున్నారు, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. కానీ ఆ 1,20,000 పోతే ఇంకా 3 లక్షల పైచిలకు ఓట్లు అక్కడ నాన్ మైనారిటీస్, నాన్ ముస్లిం మైనారిటీ, అది హిందువులు కావచ్చు లేకపోతే ఇతర మసతులు కావచ్చు. అంటే వాళ్ళకి ఈ 3 లక్షల ఓట్లు అవసరం లేదు. కేవలం ముస్లిం ఓట్లే కావాలి. ఆ ముస్లిం ఓట్ల కోసమే రేవంత్ రెడ్డి భారతదేశ పరువు తీసి, క్రికెట్ చరిత్రలో భారతదేశ పరువు తీసినటువంటి, దేశ ద్రోహం చేసినటువంటి అజరుద్దీన్ తీసుకొచ్చి మంత్రి పదవి ఇస్తాడు. ఆ మైనారిటీ ఓట్ల కోసమే హిందువుల ఇండ్లు చుట్టూ హిందువుల ఇళ్ల మధ్యలో ఒక కబ్రస్థాన్ కడతా, శ్మశానం కడతా అంటాడు. అక్కడ ముస్లింలు ఎవరు లేరు ఆ ఏరియాలో, కబ్రస్థాన్ ఏరియాలో, ఈయన చెప్పిన ఓపెన్ ప్లేస్ ఏరియాలో చుట్టూ హిందువుల ఇళ్లు ఉంటాయి. ఈయన తీసుకుపోయి ఆ ముస్లింలకి కబ్రస్థాన్ జాగా ఇస్తా అంటాడు. రేపు అక్కడ శ్మశానం వీళ్ళ శవాలు తీసుకుపోవడం రావడం అంతా రేపు కూడా రేపు ప్రతి తలనొప్పి కదా. వేరే దగ్గర ఇచ్చుకొని ఉంటుంది, లేదంటే ఆర్మీ ప్లేస్ ఇస్తా అంటారు. ఇప్పుడు ఇవన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా బీజేపీని లేపడానికి అని అంటారు. బీజేపీ చతికిల పడిపోయింది. బీజేపీని ఇక్కడ లేపి తద్వారా బీఆర్ఎస్ ఓడించడం అన్నది రేవంత్ రెడ్డి టార్గెట్ గా అనిపిస్తుంది అంటారు. మరది 2 విషయాలు మీరే రేవంత్ రెడ్డి గురించి చెప్పారు. ఒకటేమో బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయిన ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని చెప్పారు. ఒకటి అదే నేనేమంటా, బీఆర్ఎస్ ఓటేసి బీజేపీకి ఓటేసినట్టు ఎట్లా అవుతుంది అంటున్నాను. దాని బదులు బీజేపీకి ఏమంటాడు, దాని బదులు బీజేపీకి ఓటేయండి అని. భరత్ నేనేమంటున్నా, మా కన్నా వేయండి లేదా బీజేపీ కన్నా వేయండి, బీఆర్ఎస్ మాత్రం వేయొద్దు. అది ఎట్టి పరిస్థితి సాధ్యం కాదు. ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితులు ఆయన. ఒకసారేమో ఈ ఇద్దరు ఒకటంటే కరెక్టా అనుకుంటాడు, మళ్ళీ సార్ లేదు వీరిద్దరు ఒకటి కాదు, వాళ్ళకి ఓటేస్తే మళ్ళా బీజేపీకి ఓటేసినట్టయితే ఇంకా ఏదో అంటాడు, బీజేపీకి వేయద్దు అంటాడు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమైతే ఒకటి. అక్కడ 100% జూబ్లీహిల్స్ ప్రజలకి గత 10 ఏళ్ల పాలన చూశారు, ఈ 2 ఏళ్ల పాలన చూశారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి 3 లక్షల పైచులకు నాన్ మైనారిటీ ఓటర్లు కూడా చూస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఒక్కటే నిమిషం టైం ఇవ్వాలి.
మైనారిటీ ఓట్ల కోసం రేవంత్ రెడ్డి పడుతున్న పాటలు ఎన్నో వాళ్ళు చూస్తున్నారు ప్రజలు. ఇంకా రేవంత్ రెడ్డి మైనార్టీ ఓట్ల కోసం పడుతున్నాడు, పోయి అసదును ఓవైసీని ఆయన సంఖ్యలో పెట్టుకున్నాడు. వీళ్ళ క్యాండిడేట్ పోయి ఆయన పేరు ప్రకటించగానే పోయి అసదును ఓవైసీ కాలు మొక్కిండు. ఆయన నామినేషన్ వేసేయడానికి అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళందరూ రావాలని చెప్పి ఆయన కాలు మొక్కిండు. ఇవన్నీ అక్కడ ప్రజలు చూసిరు. అయితే టెన్షన్ పడ్డ కేటీఆర్ అరే మైనార్టీ ఓట్లను అడ్డే పోయేటట్టున్నాయి అనుకున్నాడు. ఏమనుకున్నాడు, వెంటనే హిందువుల్ని నరికి చంపుతా, నాకు టైం ఇవ్వండి అని చెప్పి ఇంకొక అక్బరుద్దీన్ ఓవైసీ కావాలని చెప్పి కలగన్నటువంటి ఒక రోగిని, వాడు పెద్ద హీరోని తీసుకొచ్చి వాని మెడలో కండ వేసి వాడిని పార్టీలో కలుపుకుంటాడు. వాడు హిందువుల్ని నరికి చంపుతా అన్నటువంటి ఒక రోగాడు. తర్వాత ఇదే కేటీఆర్ చెప్తాడు, నేను అంతకుముందు స్కూల్ జాగా తీసుకొని నేను మీకు ఖబ్రస్థాన్ కట్టించిన, ఇప్పుడు కూడా మాకు ఈ జూబ్లీస్ గెలిస్తే నెక్స్ట్ మాదే గవర్నమెంట్ వస్తే మళ్ళా మీకు ఖబ్రస్థాన్ కట్టిస్తా అని చెప్పి ఉర్దూలో మాట్లాడతాడు. అక్కడ 3 లక్షల మంది హిందువులు కానీ లేకపోతే నాన్ మైనార్టీ వాళ్ళు లేరా? వాళ్ళు ఎవరు? వీళ్ళ ఓటర్లు కాదా? కాబట్టి అక్కడున్న ప్రజలు పక్కా ఆలోచిస్తున్నారు. 100% వీళ్ళిద్దరు కూడా ఏ విధంగా అయితే మైనార్టీ ఓట్ల కోసం పాకలాడుతున్నారో ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా ఎంఐఎం యొక్క దీంట్లో ఈ జూబ్లీహిల్స్ ప్రజలు పడాలని కోరుకుంటలేదు. ఈరోజు నవీన్ యాదవ్ గెలిచిన మరుక్షణం నెక్స్ట్ మేయర్ సీట్ ఎంఐఎం పోతుంది. ఇప్పుడు ఓల్డ్ సీట్ లో పరిస్థితి ఎట్లుందో అది మొత్తం హైదరాబాద్ మొత్తం రాబోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవరు కూడా దానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. నేను జూబ్లీహిల్స్ చదువుతున్నా, చాలా అండర్ కరెంట్ గా భారతీయ జనతా పార్టీ బాగుంది. కాకపోతే ఏంటంటే రెండు పార్టీలు ఏమో మరి డిపాజిట్ సంగతి పక్కన పెడితే 10% లోపు ఇస్తున్నాయి అన్ని సర్వేలు. డిపాజిట్ 16% డిపాజిట్ రావాలంటే 16% కాదు, 2 అంకెల పర్సెంటేజ్ కూడా వచ్చేటట్టు కనిపించట్లేదు సర్వేల్లో. నేను 4-5 సర్వేలు చూశాను. 7%, 8% ఇస్తున్నారు. భరత్ ఇప్పుడు వచ్చినటువంటి సర్వేల్లో పేరున్నటువంటి పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవీ లేదు. 2 పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి ఏజెన్సీలు రెండైతే ఆ పేరు రెండు సర్వే ఏజెన్సీలు అయితే వాళ్ళకి పేరు లేదు, ఊరు లేదు, ఊరికి ఏదో పెట్టుకుని చేస్తున్నారు. ఇంకోటి వాళ్ళు 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నారు, విపరీతంగా డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఆ డబ్బుతో ఎట్లా చేసి గెలవాలని చెప్పి మీడియాని, సోషల్ మీడియాని, తర్వాత సర్వే ఏజెన్సీలని తీసుకొచ్చి ఏదో హంగామా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో గవర్నమెంట్ అయితే అది ఆయన వాళ్ళకి ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ సీట్ ఓడిపోతే వాళ్ళ గవర్నమెంట్ ఉంటుందా, ఫస్ట్ సీఎం సీట్ ఉంటుందా లేదా అని టెన్షన్ రేవంత్ రెడ్డి పట్టుకుంది. నెక్స్ట్ మా పరిస్థితి ఏంటంటే టెన్షన్ ఆయనకుంది. కాబట్టి ఆయన కూడా ఏదో పాకలాడుతున్నాడు. కానీ 100% గా భారతీయ జనతా పార్టీ అక్కడ మీరు ఊహించినటువంటి రిజల్ట్ చూడబోతున్నారు. ఎందుకు భరత్ అంటే నీ ఎక్స్పీరియన్స్ అయినా నా ఎక్స్పీరియన్స్ అయినా చూసాం మనం. గత కొన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర బై ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వస్తుంది. తర్వాత బై ఎలక్షన్ల చరిత్ర వదిలేసేయండి, మీరు అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత భారతీయ జనతా పార్టీ పరిస్థితి తెలంగాణలో మీరే చాలా సార్లు అనాలిసిస్ చేశారు. నేను మీ అనాలిసిస్ విన్నాను. అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కి ఈక్వల్ గా ఎంపీ సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఈ మధ్య కాల 5-6 నెలల కింద గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎలక్షన్ లో 4 ఉమ్మడి జిల్లా. నేను చెప్తున్నా నా అనాలిసిస్ వాళ్ళు చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. నవంబర్ 4 నా అనాలిసిస్ చెప్తున్నా. నేను డిస్కరేజ్ చేయడం కాదు, బీజేపీకి డిపాజిట్ రాదు. నా అనాలిసిస్ ఇంకా తక్కువ 10% లోపే వస్తున్నాయి. కొంచెం కష్టపడితే 10% పెరుగుతాయి. నవంబర్ 4 2025 చెప్తున్నా. అంటే ఇప్పుడు మీ అనాలిసిస్ ఇప్పుడు నా అనాలిసిస్ చెప్తాను. నవంబర్ 4 2025 చెప్తున్నా. నవంబర్ 14 మాట్లాడదాం 10 రోజుల తర్వాత. నా అనాలిసిస్ మీరు ప్రయత్నం చేస్తే 10% దాటుతుంది, లేకపోతే ఇప్పుడు తప్పు. అది చాలా తప్పు మీ అంచనా. ఇప్పుడు మీరు సరే మీరు ఉన్నారు, మీరు ఒక లీడర్స్ ఒకటి ఏంటంటే మీ లీడర్స్ ఎవరు కోఆపరేట్ చేయట్లేదు, మొత్తం కిషన్ రెడ్డి మీద వేసేసారు అంటారు. కిషన్ రెడ్డి కాన్సెన్స్ అండి అది. ఇదే వాదన నాకు 2-3 అడిగారు నాకు మీడియా వాళ్ళు. అరే కిషన్ రెడ్డి సొంత కాన్సెన్స్ అది, ఆయన ఎంపీ అక్కడ, ఆయన కాకపోతే ఇంకెవరు ఉంటారు అక్కడ, ఆయన ఎంపీ ఆయన గెలుచుకోవాలని ఆయనకు ఉండదా? ఆయన వదిలేసి ఎక్కడికి పోతాడు? ఆయన బరోబర్ ఆయన కాన్సెన్సీ కాబట్టి ఆయన ప్రెస్టేజియస్ గా తీసుకున్నాడు. నా లోక్సభ కాన్సెన్సీ పరిధిలో ఒక అసెంబ్లీకి ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి నేను ఉండాలనుకుంటాను. ఆయన బరోబర్ ఆయన కాన్సెన్సీ ఆయన పని చేస్తాడు. ఆయన ఎక్కడికి కూడా పోకుండా అక్కడే ఉన్నాడు. ఎవరు ఆయన మీద వేసి వదిలేసిపోయినారు? మన డికే అరుణ గారు వచ్చారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అయితే షేక్పేటలో ఉంటున్నారు. ఇటు బోట్లు గారు ఒక డివిజన్ తీసుకున్నాడు, అక్కడే తిరుగుతున్నాడు. రేపు ఎల్లుండి నుంచి బండి సంజయ్ పిలవట్లేదా కిషన్ రెడ్డి మిగతా నేతల్ని పెద్దగా ఇన్వాల్వ్ కానివ్వట్లేదా?
మరి ఎందుకు రారు? మరి కొండ విశ్వరెడ్డి గారు మరి రావట్లేదు. అరవింద్ రాలేదు. బండి సంజయ్ యాక్టివ్ గా ఉండి ప్రచారం చేసిన వాళ్ళు ఇవాళ మణిపూర్ లో ఉన్నారు. బండి సంజయ్ మణిపూర్ లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్, అది ప్రోగ్రామే అయినా కోసం క్యాన్సిల్ చేసే పరిస్థితి కూడా లేదు. అక్కడ క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు. ఆయన నేను చెప్తాను కదా, ఎల్లుండి పొద్దుట నుంచి ఇలా 9th ఈవినింగ్ వరకు బండి సంజయ్ గారు జూబ్లీస్ గల్లీలో ఉండబోతున్నారు. ఆల్రెడీ మాకు షెడ్యూల్ ఇచ్చారు ఆయన. ఆల్రెడీ ఇప్పుడు జూబ్లీస్ టీమ్ కి షెడ్యూల్ ఇచ్చారు. 6వ తేదీ ఉదయం నుంచి 9వ తేదీ సాయంత్రం వరకు, అంటే ప్రచారం ముగిసేంత వరకు ఆయన అక్కడే ఉండబోతున్నారు. మీకు ఇంతకంటే ఏం కాదు. ఆ రోజు నిజానికి ఆయన ఎక్కడో ఉన్నారు. నామినేషన్ రోజు కూడా చాలా హడావుడిగా ఎక్కడ మీకు తెలుసది పోలీస్ కమెమరేషన్ డే ఉండే అక్కడ ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ గారితో పాల్గొని, కంపల్సరీ పాల్గొన్నారు రాజ్నాథ్ సింగ్ గారితో. కాబట్టి ఆయన పాల్గొని ఆ రోజు హడావుడిగా వచ్చి నామినేషన్ లో ఆ రోజు జాయిన్ అయ్యారు లాస్ట్ లో. మీరు లేదని ఎట్లా అంటారు? కొంతమంది ఎవరు ప్రచారం చేస్తున్నారు? బండి సంజయ్ ఇప్పుడు మిగతా బై ఎలక్షన్స్ ఎట్లా ప్రచారం చేశారు? దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎంపీ ఉండే, రాష్ట్ర అధ్యక్షుడు ఉండే. ఆయన సెంట్రల్ మినిస్టర్ కాదు అప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్ కాదు అప్పుడు. అంటే మీరు చెప్పాలి, పిలుస్తలేరా? ఇన్వాల్వ్ కావద్దని చెప్పారా? సిటీ చెప్తున్నాను కదా, 6వ తేదీ ఉదయం నుంచి జాయిన్ అవుతారని చెప్తున్నాను. ఒకవేళ 6వ తేదీ రోజు ఆయన జాయిన్ ప్రచారంలో రాకపోతే మీరు ఆ రోజు ఈ కామెంట్ చేయండి. లేకపోతే బండి సంజయ్ లేకపోతే ఈటెల రాజేందర్, అరవింద్ వీళ్ళు వచ్చేసరికి జరగాల్సిన నష్టం. ఈటెల రాజేంద్ర గారు గల్లీలో తిరుగుతున్నారు లేదా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీరు ఒక మాట సంగప్ప గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ చూడండి, జూబ్లీస్ తప్ప వేరే ఎక్కడ కనబడట్లేదు. కానీ మీ పార్టీ నేతలు మాత్రం వాళ్ళ కాన్స్టిట్యూన్సీ తిరుగుతున్నారు, మిగతా తిరుగుతున్నారు. దాంతో పాటు జూబ్లీస్ వారం రోజులు, ఒక రోజు, 2 రోజులు. మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు చూడండి, ఇక్కడ జూబ్లీస్ గల్లీలో తప్ప ఎక్కడ కనిపించట్లేదు. కాన్స్టిట్యూన్సీ తిరుగుతున్నారంటే రాష్ట్రంలో జూబ్లీస్ ఎలక్షన్ ఒకటే లేదు, మొత్తం పంటలన్నీ కొట్టుకుపోయినాయి, ధాన్యం అంతా కొట్టుకుపోయింది. ఏ ఒక్క నాయకుడు, నా కాంగ్రెస్ వాడు పోలేదు, నా మంత్రి పోలేదు, నా బీఆర్ఎస్ పోలేదు. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు 3 జిల్లాలు ఒకటే రోజు పోయి సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాలో పోయి మాట్లాడొచ్చారు. రైతులకు భరోసా కల్పించారు, ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. మా ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి గారు జనగాం జిల్లాలో పోయి ఆయన రైతులతో మాట్లాడడం వాళ్ళ ధైర్యం చెప్పి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ విధంగా ఎక్కడ అవకాశం ఇటు రాజేంద్ర గారు కూడా రైతుల దగ్గర పోయి వచ్చారు. జూబ్లీస్ ఎన్నికతో పాటు రాష్ట్రంలో కూడా ప్రజలు ఉన్నారు. భరత్ గారు మీరు సీరియస్ గా అగ్రీ, బట్ మీరు సీరియస్ గా లేరు చాలా మంది దీనిలో. ధర్మపురి అరవింద్ అయితే అసలు క్యాంపెయిన్ లో పాల్గొనలేదు ఇంతవరకు. ఎవరు? ధర్మపురి అరవింద్ క్యాంపెయిన్ లో ఒక రోజు కూడా రాలేదు ఇంతవరకు. అరవింద్ గారు వస్తారేమో. అరవింద్ గారు ఒక్కరి గురించి మాట్లాడితే మీకు మిగతా వచ్చిన మనుషులు కాదైంది, వాళ్ళ లీడర్లు కాదైంది. ఈటెల రాజేంద్ర గారు అన్నారు, వాళ్ళు రోజు తిరుగుతున్నారు. ఆయన కొండా విశ్వరెడ్డి గారు ఆయన కాన్ఫరెన్స్ లో యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ వరకు పోయి మళ్ళీ సాయంత్రం వరకు వచ్చి షేక్పేట ఉన్నారు. ఆయన యాక్సిడెంట్ దగ్గర పోయి వచ్చారు, బస్ దగ్గరికి, మళ్ళీ వెంటనే పోయి షేక్పేట తిరుగుతున్నారు. డీకే అరుణ గారు కంటిన్యూగా ఇక్కడే ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళలాగా కొన్ని మీడియాలని టీఆర్ఎస్ వాళ్ళు పైసలతోని కాంగ్రెస్ వాళ్ళు భయపెట్టి మేనేజ్ చేస్తున్నారు. మాకు మీలాంటి కొన్ని న్యూట్రల్ మీడియాలు మాత్రమే మాకు హోప్ ఉన్నాయి, మాకున్న ఆధారం మీరే. మీ దగ్గర ఖచ్చితంగా రెగ్యులర్ గా వస్తున్నాయి. వీటిల వార్తలు చూసినా మీ దగ్గర, కొండ విశ్వరెడ్డి వార్తలు చూసినా జీటీవీలో నేను కిషన్ రెడ్డి గారి రెగ్యులర్ గా వస్తున్నాయి, డీకే అరుణ గారి వస్తున్నాయి. మరి ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి, కేటీఆర్ బ్రహ్మాండమైన ర్యాలీస్, రోజు రోడ్ షో చేస్తున్నారు, మీరు కూడా ప్రైమ్ టైమ్ లో చేయొచ్చు కదా, మేము లైవ్ ఇస్తాం. నిన్న 10,000 మందితోని 10,000 బైకులతోని నిన్న కిషన్ రెడ్డి గారు ర్యాలీ చేశారు. నాకు స్పేస్ దొరకలేదు మీడియా, వాస్తవం. 10,000 బైకులు అండి, హైదరాబాద్ లో 10,000 బైకులు అంటే మా మామూలు. దాదాపు ఈ గల్లీలో మొత్తం ఎటు చూసినా కూడా సగం కాన్ఫరెన్స్ కవర్ అయిపోయింది. ఒకసారి కాంగ్రెస్ ఒపీనియన్ తీసుకుందాం. కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు సార్ నమస్కారం, గుడ్ ఈవినింగ్. నమస్కారం. ఏమైంది ఇవాళ మొత్తం బీజేపీని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి? బీజేపీ బీఆర్ఎస్ బంధం మొత్తం. సంగప్ప గారు ఏమంటారంటే ఇక మైనారిటీ ఓట్లే కావాలి, మిగతా ఓట్లు వద్దా అన్నట్టు మీరు బిహేవ్ చేస్తున్నారు అంటారు. ఇప్పుడు సంగప్ప గారు మాట్లాడుతూ నాన్ మైనారిటీ అని వాళ్ళు కూడా మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు కదా. భారతీయ జనతా పార్టీ కూడా ఏమంటున్నారు, నాన్ మైనారిటీ ఓట్లు 3 లక్షలు ఉన్నాయి, వాళ్ళు మత రాజకీయం చేస్తున్నారు. వద్దా మీకు ఓట్లు వద్దా, మిగతా ఓట్లు వద్దా? మేము ఎక్కడ మత రాజకీయం చేయడం లేదు. అజారుద్దీన్ ఎంఐఎం తిరుగుతున్నది సార్. అజారుద్దీన్ గారి మత కోణంలో చూడాల్సిన అవసరం లేదు. వారు ఈ దేశం కోసం మువ్వన్నెల జెండాను ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడించిన వ్యక్తి. ఈ దేశం కోసం చాలా చాలా క్రికెట్ కెప్టెన్ గా, అదే కాకుండా ఈ దేశానికి సేవలు. అదే అంటే ఒకటి కరెక్ట్ చేసుకోవాలి. సీఎం కూడా ఏంటంటే వరల్డ్ కప్ గెలిపించాడు అంటారు. అజారుద్దీన్ ఆయన వరల్డ్ కప్ గెలవలేదు. వరల్డ్ కప్ గురించి మాది సార్, ఏదో ఫ్లో లో పోతుంటుంది
సరే వరల్డ్ కప్ ఆయన గెలిపేయలేదు. మీరు ప్రపంచవ్యాప్తంగా మూవనల్ జెండాను ఎగరేశారంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరువును గంగలో కలిపారు, మ్యాచ్ ఫిక్సింగ్ చేసి వాళ్ళు అంటారు. సార్ కేసులు ఎక్కడ నిలబడ్డాయి సార్? భారతీయ జనతా పార్టీ ఇదే భారతీయ జనతా పార్టీ ఏంటంటే దేశభక్తులు కూడా అవమానించే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళు అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నంలో వాళ్ళు ముందుకు పోతారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం జూబ్లీస్ లో పనిచేస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీలో అరవింద్ గారు రావట్లేదు, బండి సంజయ్ గారు రావట్లేదు, చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు రావడం లేదు. ఇది రాజా సింగ్ ఎల్లుండి నుంచి 6వ తేదీ నుంచి మొత్తం 4 రోజులు ఇక్కడనే గారు చెప్పింది నిజం కాబోతా ఉంది. రాజా సింగ్ గారు చెప్పింది నిజం కాబోతుంది. 25,000 ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదు భారతీయ జనతా పార్టీ. పోయినసారి 25,000 ఓట్లు వచ్చినాయి, అదేవిధంగా లంకా దీపక్ రెడ్డి గారికి. ఈసారి ఆ ఓట్లు కూడా ఉండే అవకాశమే లేదు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తా ఉంది చాలా స్పష్టంగా. అందుకే మా ముఖ్యమంత్రి గారు అట్లాంటి వ్యాఖ్యలు చేసాడు. ఓకే ఓకే, మీ వాయిస్ కట్ అవుతుంది చరణ్ గారు సార్, అందుకనే వ్యాఖ్యలు చేశారు. ఓకే, సంగప్ప గారు ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పండి. ఇప్పుడు సంగప్ప గారు చెప్పేది ఏముంది, భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది. పని అయిపోయింది. ఓకే, భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఏంటంటే వాళ్ళు సార్ జమ్మూ కాశ్మీర్ లో మహబూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకున్నాడు మాత్రం భారతీయ జనతా పార్టీ ముస్లింస్ గుర్తురారు. ఇక్కడ మాత్రం ముస్లింస్ అజారుద్దీన్ ముస్లిము కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంది. తర్వాత మంత్రి పదవి కోసమే. మరి ఎందుకు నాకు అడుగుతా, మొన్నటి వరకు ఎంఐఎం తిట్టి ఇప్పుడు అధికారంలోకి రాగానే మళ్ళీ ఎంఐఎం ఎందుకు అవగులించుకోడు? సార్ మాది ఫస్ట్ రాజకీయ పార్టీ, మాదేమో స్వచ్ఛంద సంస్థ కాదు. రాజకీయాల్లో చెప్పండి. కేసీఆర్ దారిలోకి వచ్చారు మీరు కూడా, ఫస్ట్ రాజకీయ పార్టీ అవగాహన పెట్టుకోలేదు. ఇప్పుడు దేవేగౌడ పార్టీతోటి పొత్తు పెట్టుకుంది, మీకు తెలియదు కాదు. ఎన్సీపీ నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పి ఎన్సీపీ తో పొత్తు పెట్టుకురు. అజిత్ పవార్ తోటి అశోక్ చవాన్ మీద కేసులు వారు రాజ్యసభ సభ్యులు. ఇక భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఉండదు సార్. 120 సంవత్సరాల చరిత్ర ఉంది మాకు కూడా. కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో మా నవీన్ యాదవ్ గారు 50,000 ఓట్ల మెజార్టీ మీరు చూస్తారు. అదే కాకుండా రాష్ట్రంలో వరదలు వస్తాట మా మంత్రులు పోలే. మా ముఖ్యమంత్రి గారు సార్ ఏరియల్ సర్వేలు నిర్వహించిన ముఖ్యమంత్రి గారు వరద మీద మంత్రుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు సార్ పైసలు. 16,000 కోట్ల రూపాయలు ఇవ్వాలా, 16,000 కోట్ల రూపాయలు ఇవ్వాలా. వరద నష్ట సాయం కేంద్రం ఇవ్వాలి. 1,000 కోట్లు మాత్రం ఇచ్చిరు గారు. 1,000 కోట్లు మాత్రం, ఇంకా 15,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి కేంద్రం. 6 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ చూసి జూబిలీస్ లో 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ చూసిరు. 2 సంవత్సరాలు. సరే, ఇప్పుడు మీరు మైనారిటీ ఓటు బీఆర్ఎస్ పడొద్దని ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఏంటంటే మైనారిటీలు జాగ్రత్త, బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని చెప్తున్నారు. ఇంకోవైపు బీజేపీ చాలా వీక్ గా ఉందని చెప్తున్నారు. సార్ వాస్తవమే కదా సార్, బీజేపీ వీక్ ఉన్న మాట వాస్తవం, అందరికి తెలిసిందే. బీజేపీ ప్రచారంలో వాళ్ళ ఆర్భాటం లేదు, ప్రచారమే లేదు. ఇక్కడ క్యాండిడేట్ లేట్ గా అనౌన్స్ చేసిరు. అదేవిధంగా డమ్మి అభ్యర్థిని పోయినసారి పోటీ చేసిన అభ్యర్థిని అనౌన్స్ చేసిరు. కాబట్టి అందరికి అనుమానాలు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ భారీ మేయార్తో మేము గెలవబోతా ఉన్నాం. ఇక్కడ సెంటిమెంట్ రాజకీయాలు తావులేదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చూసారు, 6 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు చూసి. కాబట్టి మీ 2 సంవత్సరాల కాలంలో 200 కోట్ల రూపాయలకు సంబంధించిన రోడ్ వర్క్ జరుగుతా ఉన్నాయి. 333 కోట్లకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినాం. 60,000 కుటుంబాలకు సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కావచ్చు, 500 రూపాయల గ్యాస్. ఇచ్చినా ఎందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత సార్? వ్యతిరేకత అనేది ఏ ప్రభుత్వం మీదైనా ఉంటుంది, కామన్. అది చాలా ఎక్కువ కనబడుతుంది మీ మీద సార్. ఇక్కడ సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారమే తప్ప, ప్రచార ఆర్భాటం తప్ప ఎక్కడ కూడా ప్రజలలో వ్యతిరేకత లేదు. రాష్ట్ర పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటా ఉన్నారు. స్క్రీన్స్ పెట్టి 6 గ్యారంటీలు పాతవన్నీ చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన, బట్టి విక్రమార్క చెప్పినవన్నీ. సార్ మేము చర్చకు సిద్ధం. సన్న బియ్యము ద్వారా 60,000 కుటుంబాలకు జూబ్లీస్ అంతా ఉంది. 200 యూనిట్ల కరెంటు 60,000 కుటుంబాలకు, 500 గ్యాస్ ప్రతి కుటుంబానికి 80,000 రూపాయల లాభం తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం. 2,50,000 రూపాయల తలకాయ మీద అప్పు పెట్టిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. చుట్టే ప్రతి బిడ్డ మీద 2,50,000 రూపాయలు అప్పు ఉంది ఈ రోజు. కాబట్టి ప్రజలంతా గమనిస్తున్నారు. సంగప్ప గారు ఇందాక చెప్పాలనుకున్నారు, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ
పుట్టుక నుంచే మత రాజకీయాలు చేస్తుంది. భారతదేశంలో 60 సంవత్సరాలు వాళ్ళు చేసిన రాజకీయంలో పూర్తిగా మైనార్టీల కోసం, ముస్లిం మైనార్టీల కోసం అన్ని భారతదేశ రాజ్యాంగాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు, భారతదేశం తాకట్టు పెట్టి వాళ్ళు ఏదడితే అది ఇచ్చేసినారు. అది ముస్లిం పర్సనల్ లా బోర్డు కావచ్చు, వక్ఫ్ బిల్ కావచ్చు, వక్ఫ్ బోర్డు కావచ్చు, తర్వాత వాళ్ళ కోసం ఏమడితే అది ఇచ్చేసినా అది అయిపోయింది. మనం చూసిన వాళ్ళని. ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని మత రాజకీయాలు అంటున్నారు. వీళ్ళు ఎంఐఎం దోస్తాన కోసం ఎంత సాగిన పడ్డారు. పొత్తు పెట్టుకు సార్ జమ్మూ కాశ్మీర్ లా మీరు మాట్లాడితే మహబూబా ముఫ్తీతో పెట్టుకున్నా కూడా మేము ఎప్పుడు కూడా అయితే మా సిద్ధాంతానికి ఒప్పుకోవాలా, మా లైన్ ఒప్పుకోవాలా, లేకపోతే నెహ్రూని వ్యతిరేకించే సిద్ధాంతమా, గార్జే పూజించే సిద్ధాంతమా? మీది ఏ సిద్ధాంతం? మీ సిద్ధాంతం మీ సిద్ధాంతాలు గొప్ప. నేను మాట్లాడాలి నాకు కూడా నీ మాట ప్రతి మాటకు నాకు అడ్డు చెప్పాలనిపించింది. అయినా కూడా నేను ఓపికతో ఉండాలి. మాట్లాడితే నేను మాట్లాడమేంది? నీ మాట్లాడే పశ్చాత్తాలు కాదండి. మీ 60 ఏళ్లలో భారతదేశానికి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? ముస్లిం మైనార్టీలుగా కొమ్ము కాయడం తప్ప భారతదేశం చేసిన ఒక మంచి పని చెప్పు నువ్వు. ఇప్పుడు 2 ఏళ్ళ కౌశిక్ గారు ఒక్క నిమిషం. సంగప్ప గారు చెప్పండి. చెప్పండి. మత రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ. అసలు ఓవైసీ ప్రాపకం కోసం సాగిన పడ్డది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇది టీఆర్ఎస్ తో ఎంఐఎం ఉన్నప్పుడు విపరీతమైన తిట్లు విపరీతంగా ఆరోపణ చేసిరు. ఈ రోజు ఏమైపోయింది? వెంటనే అంత మంచి ఎట్లా అయిపోయింది? గవర్నమెంట్ రాగానే వెరీ సింపుల్. ఈ రోజు ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడో ఆయన ఎంఐఎం అభ్యర్థి. ఆయన కేవలం కాంగ్రెస్ ముసుగులో ఇటు పంపించినారు. ఒక అగ్రిమెంట్ ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళ ఇప్పుడు ఎంఐఎం వాళ్ళకి వీళ్ళకి అగ్రిమెంట్ ఏంటి అంటే, ఈయన ఇప్పుడు ఎమ్మెల్యే సీటు ఈయన గెలవాలా, ఈయనకి ఇవ్వాలా. రెండోది మేయర్ సీటు వాళ్ళకి ఇవ్వాలా. మేయర్ సీట్ ఈరోజు నిజంగానే ఎంఐఎం పోయినట్టయితే ఓల్డ్ సిటీలో ఉన్న పరిస్థితి మొత్తం న్యూ సిటీలోకి వచ్చేస్తుంది. హైదరాబాద్ కు ఉన్నటువంటి ఇమేజ్ మొత్తం పోతుంది. ఓల్డ్ సిటీలో పోయి కరెంట్ బిల్లు వసూలు చేస్తే దమ్ము ఈ గవర్నమెంట్ ఉందా? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉందా? ఈ రోజు కరెంట్ బిల్లు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మున్సిపల్ బిల్లు వసూలు చేస్తున్నారా? వాటర్ బిల్లు వసూలు చేస్తున్నారా? వాటర్ బిల్లు వసూలు చేస్తున్నారా? తప్పైతే మీరు అదే చెప్పండి. చేస్తున్నారా? మొదటిది. రెండోది, పదే ఏమో ఏంటి సన్న బియ్యంలో మీ వాటా ఎంత? ఆ సన్న బియ్యంలో మీ వాటా ఎంత? చెప్పు, మీ వాటా చెప్పండి. మీ వాటా ఏంటి చెప్పు, నేను చెప్పానా? మేము 8,000 కోట్లు మీరు పెట్టింది 5,000 కోట్లు. మీ వాటా ఎంత చెప్పండి? 51%. మీరేమన్నా 80% మోడీ గారు 20% మీది. కేవలం 20% ఇది. మీరు దేనికైనా సరే ఏ కేవలం 20% మాత్రం మీది ఉంది. 20% పెట్టుకొని మీరు ఇచ్చేది ఇప్పటిదాకా ఏడున్న మీ ఇందిరా మైళ్ళు ఆడున్నాయి. ఎవరు మహిళలకి కొత్తగా పెళ్లి చేసిన అమ్మాయికి తులం బంగారం ఏది? స్కూటీ ఏది? అయితే మాట్లాడదా? ఇప్పటిదాకా నువ్వు మాట్లాడతావు. ఆగినా అభ్యర్థుల గురించి సార్ 50 లక్షల ఖాతాకు కేంద్రం మాట్లాడేవు. ఒక 10 మినిట్స్ మాట్లాడతాడు. కాంగ్రెస్ వాళ్ళకి ఎంత మీరు అంత మంచి పని చేసినట్లయితే కౌశిక్ గారు ఒక్క నిమిషం సంగప్ గారిని మాట్లాడనివ్వాలి. నెక్స్ట్ మీరు మాట్లాడేది ప్లీజ్. కౌశిక్ గారు, మీరు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లేదా జూబ్లీస్ ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత హిందువుల గురించి అక్కడ మెజారిటీగా ఉన్నటువంటి 3 లక్షల ఓటర్ల గురించి ఒక్క పని చేసిన చెప్పు. అక్కడ హిందూ ఇళ్ల మధ్యలో తీసుకుపోయి ముస్లిం స్పెషల్ వాటి కడతావు నువ్వు. ముస్లిం ఇల్లు ఉందా? పాయింట్ టు పాయింట్ కౌంటర్ వద్దు. ఒక్క నిమిషం ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడేది కానీ కౌశిక్ గారు ప్లీజ్. పెద్దమ్మ గుడి ఎట్లా కూల్చేస్తాను? పెద్దమ్మ గుడి ముస్లిం ఓటర్ పెద్దమ్మ గుడి కూల్చేస్తాను. మత రాజకీయం అంటావా? పెద్దమ్మ గుడి కూల్చేసేది మీరు. మీ అమ్మాయి రాత్రి అంతా నిలబడి పెద్దమ్మ గుడి కూల్చేస్తుంది. తర్వాత హిందువుల ఇండ్ల మధ్యలో పోయి ప్రపంచం కట్టిస్తారు. మీరు మమ్మల్ని మత రాజకీయం అంటారు. మళ్ళా చేసేది మీరు కదా మత రాజకీయం, మేము కాదు కదా. మేము 100% మీరు కేవలం 1,00,000 ఓట్ల కోసం పడుతున్నారు. 1,00,000 ఓట్ల కోసం మాత్రమే మీరు ఆశపడుతున్నారు. 3 లక్షల ఓట్ల వరకు భరోసా. కౌశిక్ గారు కంటిన్యూ.
సార్ భారతీయ జనతా పార్టీ మతం కోసం హిందుత్వాన్ని వాడుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ మీ మతం కోసం హిందుత్వాన్ని హలో యాదగిరిగుట్టకు అత్యంత స్థాపనం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. 1200 కోట్ల రూపాయలు దేవాశాఖకు ఖర్చు పెట్టిన దేవుళ్ళ కోసం ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టలే. మీరు ఎంత భద్రాద్రాములకు మీరు పెట్టే పైసలు ఎంత? మీరు 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 దేశం అడవులు పాడుతూ మీరు మాట్లాడినట్లయితే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకుపోతా ఉన్నాం. ఈ దేశంలో ప్రతి వ్యవస్థను కూడా కాపాడి కాంగ్రెస్ పార్టీ మీరు ఏం కాపాడి దేశంలో మతాన్ని రాజకీయం కోసం వాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు డెవలప్మెంట్ మీద ఎలక్షన్ పోకుండా అంతేపు రాముడి పేరు పుల్వామా బాలాకోట్ అని ఒకసారి కేరళ స్టూడెంట్ కాశ్మీర్ స్టూడెంట్ కానీ ఇవన్నీ చెప్పుకుంటూ మీరు దేశంలో ఎలక్షన్ తీసుకొచ్చి ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం మీరు చేస్తున్న తప్ప మీరు చేయడం లేదు. కాబట్టి జూబ్లీస్ ప్రజలు భారతీయ జనతా పార్టీ ముందు చెప్పబోతున్నారు కూడా రాట్లే ఇక్కడ. సంగప్ గారు ఒక్కసారి మనం ఈరోజు సీఎం గారు మాట్లాడిన వ్యాఖ్యలే కనుక తీసుకుంటే స్పష్టంగా చెప్తున్నారు మీరు బీఆర్ఎస్ రెండు కలిసిపోయారని. ఇప్పుడు మన కౌశిక్ గారు మాట్లాడుతూ కూడా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. లేటుగా అభ్యర్థిని ప్రకటించడం కావచ్చు, పేలవమైనటువంటి ప్రచారం కావచ్చు, అసలు గివ్ అప్ ఇచ్చేశారు అన్న విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఒప్పుకుంటారా? సోదరా ఎమ్మెల్సీ ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తున్నా సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలుచుకోవడానికి బీఆర్ఎస్ మీకు సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే స్థానం గెలుపొందడానికి మీరు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం. కంటిన్యూ. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉంది 2 సంవత్సరాల నుంచి. అంటే అప్పటికి 1.5 year అయింది. 1.5 year నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. వాళ్ళ మంత్రి ఉన్నాడు అక్కడ, పొన్నం ప్రభాకర్ మంత్రి ఉన్నాడు, తర్వాత అక్కడ శ్రీధరబాబు గారు మంత్రి ఉన్నారు ఆ ఏరియాలో. ఆ తర్వాత వీళ్ళందరూ పెద్ద నాయకులు ఉన్నటువంటి 4 ఉమ్మడి జిల్లాల్లో వాళ్ళ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించారు? వాళ్ళ అభ్యర్థి ఎప్పుడు ప్రకటించారు? లాస్ట్ లో చివరి ఒక 1 day 2 day ముందు, నామినేషన్ 1 day ముందే ప్రకటించారు. అంటే దాని అర్థమైంది వాళ్ళు ఎవరితో కొల్లుడైనట్టు. దానికి ఒక మీనింగ్ ఉంటుందా? ప్రతి రాజకీయ పార్టీకి ఒక లెక్క ఉంటుంది. ఒకటి. రెండోది, మా పార్టీ జాతీయ పార్టీ, మాది ఎక్కడ పోతే అక్కడ ఇష్టపడిన డిసిషన్ తీసుకున్నారు. మేము మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని బై ఎలక్షన్ల అభ్యర్థులు ఒకటే రోజు ప్రకటించారు. అంతకుముందు బీహార్ ఎలక్షన్ లిస్ట్ ప్రకటించారు. ఆ నెక్స్ట్ టైం భారతదేశంలో ఉన్న అన్ని బై ఎలక్షన్ లో ఉన్నటువంటి సీట్లకు అభ్యర్థులు ప్రకటించారు. అదే దీంతో ప్రకటించారు తప్ప మేము దీనికోసం ఒకటి లేట్ చేయలేదు, వేరే వాటి ప్రకటించి ఇక్కడ ఆపలేదు. మొదటి కాబట్టి అది లాజిక్ ప్రశ్నే కాదు. వాళ్ళు ఏదో ఒకటి వదలాలి కాబట్టి వదులుతున్నారు. మొదటి. రెండోది, భారతీయ జనతా పార్టీ ఈరోజు 80% భారత భూభాగం మీద ఈరోజు పాలన చేస్తుంది. కేవలం 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళు బాగా అయిపోయిందని మాట్లాడుతున్నారు. రేపు మీరు చూస్తున్నారు బీహార్ లో మాకు ఎన్డీఏ కూటమికి వచ్చిన దాంట్లో 20-25% సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. సరే, ఇక్కడ జూబ్లీహిల్స్ లో వాళ్ళ పార్టీ అధికారం ఉంది కాబట్టి మేము బాగా భయపెట్టో డబ్బులు పెట్టో ఏదో చేసి మేము గెలుస్తామని ధీమాతో వాళ్ళు ఉండొచ్చు కాదన. కాకపోతే జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని, ఆ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసిన మోసాన్ని, వాళ్ళ గుండాయిజం, అప్పుడు ఆ 10 సంవత్సరాలు వాళ్ళ గుండాయిజం చూసారు. మాగంటి గోపినాథ్ మా చనిపోయిన గురించి ఎక్కువ మాట్లాడకూడదు అంటారు, కానీ మామూలు గుండాయిజం చేసింది. ఆ రోజు ఒక గుడికి సంబంధించినటువంటి కమాన్ కట్టుకుంటే కూల్చేసి అక్కడ ఉన్నట్టు కాలనీ వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు. మా మహిళా మోర్చా వాళ్ళు ఏదో విషయం ధర్నాకపోతే మహిళా ఆడపిల్లలను కూడా చూడకుండా మొత్తం గుండాలు పంపించేసి స్పెషల్ ముస్లిం గుండాలు పంపించేసి ఆడపిల్లల మీద దాడి చేయించిండు మాగంటి గోపినాథ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. మొన్న పెద్దవారి గుడి కట్టి మహిళా మోర్చా వాళ్ళు లేడీస్ పోతే అక్కడ ఒకసారి సంగప్ప గారు ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ తీసుకుందాం. ఒక్క నిమిషం. రాకేష్ గారు, చిరుమిల్ల రాకేష్ గారు జాయిన్ అయ్యారు. రాకేష్ గారు, ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి స్పీచ్ విన్నారో లేదో మీరు? బహుశా కేటీఆర్ ర్యాలీలో ఉండుంటారు. సో రేవంత్ రెడ్డి క్లియర్ గా ఇవాళ చెప్పింది ఏంటంటే, మీరు బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే. కాళేశ్వరం ఫైల్ ఏమైంది? 3 నెలలైంది సిబిఐకి అప్పగించి, ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. ఫార్ములా ఈ కేసులో కూడా గవర్నర్ కు ఆమోదం ప్రాసిక్యూషన్ కోసం పంపించి 2 నెలలైంది, యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి మైనారిటీలు జాగ్రత్తగా ఉండాలి. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే విలీనం అవుతుందని నేను కాదు చెప్పేది, వాళ్ళ సొంత సోదరి కవిత చెప్తోంది అని ఆయన ఆరోపించారు. ఏమంటారు మీరు? సార్, ఈరోజు
రాహుల్ గాంధీ చెప్పినా, రేవంత్ రెడ్డి గారు చెప్పినా, ఈడీ, సిబిఐ, ఐటీ అనే సంస్థలు బీజేపీ జేబు సంస్థలని ఆరోపణ చేసింది రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారే సిబిఐని ఆశ్రయించారు. ఆల్రెడీ దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద. అదే విధంగా ఆయన దాని మీద సిట్ వేసారు, అంటే మీన్స్ దాని మీద ఘోష్ కమిటీ వేసారు. అన్ని వేసి రిపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సిబిఐకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసిండు అంటే ఈయన బీజేపీ కుమ్మక్కారు కాబట్టి వేసేసిండు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మీరు గమనించండి, ఆయన సిట్టింగ్ స్థానము ఏదైతే మల్కాజ్గిరి ఉండేనో ఆయన ఎంపీగా ఉండే. ఎవరు గెలిచారు అక్కడ ఎంపీగా? బీజేపీ పార్టీ గెలిచింది. ఈవెన్ దో మహబూబ్ నగర్ లో సీఎం గారు స్వయంగా కొడంగల్లో ఆయనకు వచ్చిన ఓట్ల కంటే తక్కువ వచ్చినాయి. ఆ ఓట్లతోటే అక్కడ బీజేపీ పార్టీ ఎంపీగా గెలవడం జరిగింది. కాబట్టి ప్రజలకు అందరికీ అర్థమవుతుంది, ఇంతవరకు దేశం మొత్తంలో దాడులు చేస్తున్నటువంటి సిబిఐ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఐటీ రైడ్ అయింది. ఆ ఐటీ రైడ్ ఇంతవరకు ఎందుకు ఫైల్ కాలేదని అడుగుతారు. ఇవన్నీ ఒక అంశాలు. రెండో అంశం ఏంటంటే ఈరోజు ఎందుకు రేవంత్ రెడ్డి గారు తన సంక్షేమ పథకాలు చెప్పుకోకుండా, ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి చెప్పకుండా, ఎంతసేపు మా మీద ఆరోపణలతో, ఎలక్షన్లకు బిఫోర్ కూడా అదే ఆరోపణలు చేసిండు, ఆఫ్టర్ ఎలక్షన్ కూడా అదే ఆరోపణ చేస్తుండ్రు. ఆరోపణలతో అరే నేను డెవలప్ చేసిన, ఇంత అభివృద్ధి జరిగింది, దీంతో నన్ను చూసి ఓటేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అడగాలి. అదే విధంగా బీజేపీ పార్టీ కూడా 11 సంవత్సరాల డాలర్ విలువ ఇంత తగ్గింది, మేము 20% ఇథనాల్ కల్పించడంలో పెట్రోల్ ధర ఇంత తగ్గింది, క్రూడ్ ధర తగ్గింది ప్రపంచంలో, మేము కూడా తగ్గించినామని వాళ్ళు చెప్పాలి. ఇద్దరు అభివృద్ధి చెప్పకుండా ఎంతసేపు మేము ఆ పార్టీలో కలుస్తామని వీళ్ళు, ఈ పార్టీలో కలుస్తామని వాళ్ళు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లు వ్యక్తిగత ఎలక్షన్లు కాదు కదా, పార్టీ పరంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్లు. మేము ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి చెప్పింది కేటీఆర్ గారు, మీరు గమనించలేదో 3 లక్షల ఐటీ ఎంప్లాయ్స్ అంటే ఈ రోజు 10 లక్షలకు పెరిగిరని చెప్పినాం, ఇన్ఫ్రా పెరిగిందని చెప్పినాం. పేదవాళ్లకు ఏదైతే 70 యార్డ్స్ 100 యార్డ్స్ ఉన్నదో రెగ్యులరైజ్ చేసినామని చెప్తున్నాం. నేను చెప్తున్నాయండి, వాళ్ళు మాట్లాడుతున్నాయండి. ఎంతసేపు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇదే కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ మంత్రి దొరకలేదా? ఓడిపోయిన ఎమ్మెల్యే హజరుద్దీన్ కూడా మోసం చేశారు. హైదరాబాద్ లో ఇప్పుడు మైనార్టీల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి హజరుద్దీన్ మంత్రిగా ప్రకటించారు. హజరుద్దీన్ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తుంది. ఒకటి, దీనిలో కూర్చోగానే ఏం చేయాలి? డైవర్ట్ చేయాలి. అభివృద్ధి గురించి చర్చించదు, మతం గురించి చర్చించాలని బీజేపీ పార్టీ కోరుకుంటది, బీఆర్ఎస్ గురించి చర్చించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటది. ఇప్పుడు నువ్వు రావాల్సిన ఎజెండా ఏంది? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంది? ఇగో అద్భుతమైన అభివృద్ధి జరిగిందనో, నేను ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలైనయనో, ఈ అమలైన పథకాలను చూసి నాకు ఓటేయండి, ఆశీర్వదించాలని కోరాలి కదా. అది కాకుండా ఎంతసేపు మమ్మల్ని విమర్శించడం, లేదా దాంట్లో కలుస్తున్నాం దీంట్లో కలుస్తున్నాం, ఈ విమర్శించడం నేను కూడా విమర్శిస్తాను సార్. కంప్లీట్ బడేబాయ్ చోటబాయ్ బంధం ఉన్నదాను, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, కనీసం బీహార్ స్టార్ క్యాంపెయిన్ గా పెట్టరు ఆయన. అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళకు ఉన్నదే 3 ముఖ్యమంత్రులు అని చెప్పారు, ఈయన ఎందుకు కన్సిడర్ చేసుకుంటలేరు? ఈయన బీజేపీతో కొలాయిడ్ లేదని చెప్పేసి వాళ్ళు కన్సిడర్ లోకి తీసుకోవట్లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి ప్రజలు సరైన తీర్పునిస్తారు. కాబట్టి వీళ్ళు ఏ విధంగా డైవర్ట్ చేయాలని ఇద్దరు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. మీకేం లేదా? బీజేపీతో అండర్స్టాండింగ్ ఏం లేదా సార్? మాకు ప్రజలతో అండర్స్టాండింగ్ ఉంది సార్. బీజేపీ తోటి అవసరం లేదు, మాకు కాంగ్రెస్ తోటి అవసరం లేదు. ఇప్పుడు 2 కేసులు చెప్పారు, కాళేశ్వరం కేసు, ఫార్ములా ఈ కేసు. సార్ రైట్ సార్. ఓటుకు నోటు కేసు కూడా సెంట్రల్ దగ్గర ఉన్నది సార్, సిబిఐ దగ్గర. ఏసీబీ దగ్గర ఉంది, ఈడీ దగ్గర ఉంది. హెరాల్డ్ పత్రిక పేపర్ న్యూస్ ఏదైతే కేసు కూడా ఈడీ దగ్గర ఉన్నది. అవును, హెరాల్డ్ కేసులో చాలా సార్లు క్వశ్చన్ చేశారు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. అంటే 11 ఏళ్ల నుంచి క్వశ్చన్లే నడుస్తున్నాయి సార్. చార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు, నడుస్తుంది. అదే సార్ నేనేమంటున్నా అంటే ఈ 2 కూడా అండర్స్టాండింగ్ లో, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ 2 అండర్స్టాండింగ్ తో దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రలో భాగమే ఇస్తారు. కాబట్టి వీళ్ళు వాళ్ళతోటి కలిసినామంటారు, వీళ్ళతోటి కలిసినామంటారు. నేను అడిగిందని వాళ్ళు సమాధానం చెప్పలేదు. అభివృద్ధి ఎజెండాగా 11 సంవత్సరాల బీజేపీ అభివృద్ధి ఎజెండా, 2 సంవత్సరాల కాంగ్రెస్ ఎజెండాతో మనం పోదాం. ఎందుకు నీ మీద నేను, నా మీద నువ్వు ఆరోపణలు చేసుకుందాం? మీరేమో హామీల గురించి క్వశ్చన్ చేస్తున్నారు, హామీలు వాటి గురించి. బట్ వాళ్ళు ఇప్పుడు ఇవాళ కేటీఆర్ మాట్లాడింది, చెల్లెని ఇంట్లోంచి వెళ్ళగొట్టినోడు, ఆస్తి ఇవ్వకుండా ఉన్నోడు ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ చెల్లెనే అంటుంది కదా టిఆర్ఎస్
బీజేపీ కుమ్మక్కయ్యాయని చెప్పి అన్న తర్వాత ఇంకేందని అంటున్నారు. మీ దగ్గర ఏమైనా విజువల్ ఉంటే దయచేసి అది ప్లే చేయండి. లేకపోతే ఏదైతే బీజేపీతో కలిసిందని చెప్పేసి కవిత గారు మేము దిగజారి మాట్లాడలేము సార్ ఒక ఆడపిల్ల గురించి. నేనేమంటున్నానంటే వాళ్ళ దగ్గర ఎవరన్నారు కవిత గారు ఎక్కడ మీ దగ్గర ఉందా స్టేట్మెంట్? ఉంది, చెప్పారు కదా. నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీ బహిష్కరించలేదు. 1 మినిట్ అండి. జైల్లో ఉన్నప్పుడు విలీనం చేస్తామని నా దగ్గరకు వస్తే వద్దన్నా చెప్పారు. కాదు సార్, ఇప్పుడు మా పార్టీలకైతే బయటకు పోయింది, పార్టీలకైతే బహిష్కరించారు. మాట అనలేదంటే మీ దగ్గర బయట అంటే ప్లే చేయమంటే చేస్తాం. కాదు సార్, నేను ఏమంటున్నా మా పార్టీ బహిష్కరించిన నేత గురించి మేమెందుకు డిస్కస్ మేము ఒకటే చెప్తున్నాం. మేము మా పార్టీ నుంచి బహిష్కరించిన వాళ్ళు చాలా మంది చాలా మాట్లాడతారు. మా దాంట్లో పదవులను మించిన వాళ్ళు కూడా చాలా మాట్లాడతారు. ఆమె అన్నట్టు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు ఆమెను కోట్ చేస్తే చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఎవరెవరితో కుమ్మక్కయ్యారో రాబోయే కాలంలో తేలుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు జరుగుతున్నటువంటి జూబ్లీ సెలక్షన్లలో వాళ్ళు అభివృద్ధి ఎజెండా నమ్ముకుంటే అభివృద్ధిని చెప్పమని చెప్పండి. అంతేగాని ఆరోపణలు చేసి బయటపడదామంటే కష్టం కదా. మేము ఎక్కడ వాళ్ళ అమ్ముడు వేరు వీళ్ళ అమ్ముడు వేరు, అసలు కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయిందని మేము ఆరోపణ చేస్తున్నాం. ఎవరికి? బీజేపీ పార్టీకి. కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ నేనేమంటున్నా అంటే లోకల్ కాంగ్రెస్ జాతీయ సార్. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, నేను అడుగుతున్న ప్రశ్న ఏంది, ఏ కేసులో కూడా దొరకకుండా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ బయట ఉంటారు, రాహుల్ గాంధీ బయట ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బయట ఉంటారు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏది కానీ కంప్లీట్ జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ బీజేపీ పార్టీ 2 పార్టీలు కుమ్మక్కైనాయి. కుమ్మక్కయ్యే ఈ రోజు కుట్ర చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు అన్నిటి దేశంలో ఉన్న ప్రతి ప్రాంతీయ పార్టీ మీద కుట్ర చేస్తున్నాయి, మా ఒక్కదాని మీద కాదు. కాబట్టి అయితే మీరు ఉండాలి లేకపోతే మేము ఉండాలనే సిద్ధాంతంతో పోతున్నారు. తప్పకుండా అది ప్రజలు గమనిస్తున్నారు. అది మైనార్టీలకు కావచ్చు లేకపోతే మెజార్టీలకు కావచ్చు, ఎవరిని కానీ మేము చెప్తున్న ఎజెండా ఒకటే, ఎవరు ఎన్నో ఆరోపణలు చేసుకొని మా అభ్యర్థి మాగంటి సునీత గారు, అదే విధంగా మేము చేసిన అభివృద్ధి హైదరాబాద్ లో ఇది ఉన్నది. ఈరోజు రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది, లేకపోతే డాలర్ విలువ ఎందుకు పడిపోయింది, లేకపోతే పెట్రోల్ ధర ఎందుకు పెరిగింది, వీటి గురించి మాట్లాడుతున్నాం మేము. అది మాట్లాడే ధైర్యం లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి పెరగలేదండి, లాస్ట్ 2 years గా పెరగలేదు, అట్లే ఉంది. సార్ భరత్ గారు, అంతర్జాతీయ మార్కెట్ లో తగ్గినా సరే వీళ్ళు రేట్ తగ్గించలేదు. అదేనండి భరత్ గారు, మీరు చెప్పిన దానికే వస్తానండి. ఇథనాల్ ఎంత % కలుపుతున్నారండి పెట్రోల్ లో? 20% కలుపుతున్నారు. సెస్ ఎంత వేసారండి? అండ్ నెక్స్ట్ వచ్చేసి 20% కలిపినప్పుడు 50 రూపాయలకు దొరికేటువంటి ఇథనాల్ కు పెట్రోల్ కు ఒకటే ప్రైస్ అండి ఇప్పుడు. అంటే అది పెంచడమే కదా సార్, తగ్గించడం కాదు. ఉన్నదానికంటే పెరిగిందా తగ్గిందా అనే దానికంటే సెస్ వేసారు, దాని మీద ఇవన్నీ వేసారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. మేము ప్రజల దగ్గరికి మా అభివృద్ధి ఎజెండా తోటి పోయినాం. మేము వస్తే ఏం చేయబోతాం, ఎందుకు రావాలని కూడా చెప్తున్నాం. 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయాలన్నా, లేకపోతే ఈ రోజు ₹1 కూడా ఈ రాష్ట్రానికి రానటువంటి బీజేపీ పార్టీ నుంచి 11 ఏళ్లలో ఒక స్పెషల్ ఫండ్ ఏది రాలేదు. ఈ రోజు వరదలు వచ్చినాయి, నష్టం జరిగింది. ఏమొస్తా చెప్పండి, ఆంధ్రప్రదేశ్ కేమో నిధుల వరద అవుతుంది, తెలంగాణకు వచ్చేసరికి నిధులే రావు. మరి ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది. 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేస్తున్నారు మరి మా రాష్ట్రానికి, అవి కూడా ప్రజలు ప్రశ్నిస్తారు కదా. కాబట్టి ఆ ఎజెండా మీద ముందుకు పోవడం జరుగుతుందండి. ఓకే 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 సంగప్ప గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా? రాకేష్ గారు చెప్పిందా? కౌశిక్ గారు చెప్పండి సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ భారత జనతా పార్టీగా మారింది. భారతీయ కాదు, భారత జనతా పార్టీగా మారి ఏకంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తుందని చాలా స్పష్టం. కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలో భారతీయ బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. చాలా స్పష్టంగా చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డది కల్వకుంట్ల కుటుంబం, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు అని చెప్పింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అవినీతి చేసింది సంతోష్ రావు అని చెప్పింది. ఇలా అదేవిధంగా ఇసుక మాఫియా పాల్పడ్డాడు సంతోష్ రావు అని చెప్పింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పింది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మెరుగు చేసే ప్రయత్నం చేసిందని చెప్పింది. కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం 2 సంవత్సరాలు అవుతుందండి మీరు ముఖ్యమంత్రి చెప్పారు. చాలా స్పష్టం. కాబట్టి భారతీయ జనతా పార్టీ జూబ్లీస్ లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తా ఉందనేది చాలా స్పష్టం. కాంగ్రెస్ పార్టీగా మేము ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం.
ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని ఆర్థికంగా పురోగతి దిశగా ఖర్చు తక్కువ చేస్తున్న ఆదాయ మార్గాలు పెంచుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం. అనవసరంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండొకటే కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టే ప్రయత్నం జూబ్లీస్ చేస్తే జూబ్లీస్ రైతులకు అర్థమైంది. ఖచ్చితంగా మా అభ్యర్థి 50,000 మెజార్టీ తక్కువ కూడా గెలవబోతా ఉన్నాడు. ముఖ్యమంత్రి 30,000 మెజార్టీ అంటే మీరు 50,000 అంటారు. 30,000 మెజార్టీ ఇవ్వండి అని అడుగుతున్నారు. మీరు చూడుస్తారు 50,000 మెజార్టీ ఇస్తారు కదా అని అడుగుతున్నాడు. మీరు 50,000 అంటారు. ఆయన అడగడే 30,000 అడుగుతున్నాడు. ఇప్పుడు సార్ మేము చెప్తాం, మేము గ్రౌండ్ లో తిరుగుతా ఉన్నాం, మాకు నమ్మకం కాదంటే ముఖ్యమంత్రి 50,000 మెజార్టీ అడగట్లేదు, 30,000 మెజార్టీ ఇస్తారు కదా అని అడుగుతున్నాడు. మీరు 50,000 గెలుస్తారు అంటారు. సార్ ప్రజలను అడుగుడే 30,000 అడుగుతున్నాడు, 50,000 అడగట్లేదు సార్. అందుకే ముఖ్యమంత్రి గారు 30 పెడితే ప్రజలు 50,000 ఇస్తాను అడుగుంటారు కదా. మాకున్నటువంటి నమ్మకం, విశ్వాసం. భారతీయ జనతా పార్టీకి 6 సంవత్సరాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నవోదయ స్కూల్ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ తీసుకురాలేదు. వారు చేసిన అభివృద్ధి శూన్యం. కోల్ మంత్రిగా, మైనింగ్ మంత్రిగా, అదే కాక టూరిజం మంత్రిగా, కల్చరల్ మంత్రిగా, హోం సహాయ మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్ చేసింది శూన్యం. 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ చేసింది శూన్యం. కాంగ్రెస్ పార్టీకి మాకు అవకాశం చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తా ఉన్నారు. నవీన్ యాదవ్ గారు భారీ మేరలో గెలుస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఒకటే ఈ రౌడీ అనే ముద్ర వేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. రౌడీలు ఎవరో అందరికి తెలుసు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో జూబ్లీ ప్రజలకు అర్థమైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ భారీ మేజార్తో గెలవబోతామని జూబ్లీస్ లో. ఓకే ఓకే సంగప్ప గారు, యు వాంట్ టు రియాక్ట్? భరత్, ఇప్పటికే కనీసం ఒక 3 సార్లు అయినా అంతకంటే ఎక్కువ సార్లే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది చెప్పినాం. 12 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం. వీళ్ళు గత 10 సంవత్సరాల యూపీఏ టైంలో ఇవ్వలేంది 1 year లో మేము రైల్వే బడ్జెట్ ఇచ్చినాం. 1 year బడ్జెట్ వాళ్ళ 10 years బడ్జెట్ కంటే ఎక్కువ. అవన్నీ ప్రతిదీ మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో చెప్పి ప్రజల ముందు ఉంచాం. సరే, వీళ్ళు పదే అన్నంత మాత్రం జనం నమ్మడానికి సిద్ధంగా లేరు. ఒకటి. రెండవది, అటు టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కౌశిక్ గారు కావచ్చు, ఇద్దరు కూడా అభివృద్ధిని చూసి మాకు ఓటేస్తారంటున్నారు. కేటీఆర్ గారు అయితే ఆయన స్పీచ్ అంతా మొత్తం అభివృద్ధి. నేను అదే అడుగుతున్నా, 10 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉండే, ఎమ్మెల్యే 10 సంవత్సరాలు మీ దగ్గరనే ఉండే, మీరు డ్రైనేజ్ ఎందుకు కట్టలేకపోయారు అడుగుతున్నా. అక్కడ పొంగి పొరలని డ్రైనేజ్ పోతుంటే రోడ్డు మీద షిఫ్ట్ పోతుంటది. మలమూత్రాలు రోడ్డు మీద పోతున్నాయి ఇప్పటికి కూడా. స్టిల్ ఈ రోజు మీరు పోయినా, మీ కెమెరా పోయినా మీకు కూడా దానికి ఆల్రెడీ చూసుంటారు, మీరు దాన్ని చూపించుంటారు. వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేసినది కోట్ అడుగుతున్నారు. సరే, మీరు చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఎందుకంటే రాష్ట్రాల్లో జూబ్లీలు చూడని వాళ్ళు, జూబ్లీల్స్ అంటే చాలా పెద్ద రిచెస్ట్ ఏరియా అనుకుంటారు. పేరుకే జూబ్లీల్స్ రిచెస్ట్ ఏరియా. పాపం ఉండేదంతా కూడా బస్తీ వాసులు. అసలు బంజారా జూబ్లీల్స్ అంతా ఖైరతాబాద్ లో ఉంది. ఈ జూబ్లీల్స్ అంతా కూడా మీరు అన్నట్టు పాపం బస్తీల్లో ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో, రిజల్ట్ ఎట్లా ఉంటది. మెయిన్ గా మైనారిటీ ఓటింగ్ 1,20,000 ఉంది. తర్వాత మిగతా ఓటర్స్ అంతా కలిపి మెజార్టీ ఓటు గురించి చెప్పండి. మెజార్టీ ఓట్లు, మైనార్టీయేతర ఓటర్ల గురించి కూడా చెప్పండి, మీరు కూడా చెప్పండి. అందుకని చెప్తాను, మిగతా ఓట్లు 2,80,000. అందుకే అదే చెప్తున్నాను, మైనారిటీ ఓట్లు 1,20,000, మిగతా ఓట్లు 2,80,000. వీళ్ళిద్దరికి అవసరం లేదు. దయచేసి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి మైనార్టీయేతర ఓటర్లు అందరూ కూడా గుర్తించండి, ఆలోచించండి. వాళ్ళకి ఇద్దరు మీ ఓట్లు అవసరం లేదు. కేవలం 1,20,000 ఓట్లే కావాలి. వాళ్ళ కోసం మిమ్మల్ని మీ ఇళ్లని కూల్ చేసి కూడా కబ్రస్థాన్ కట్టిస్తారు ఇద్దరు కూడా. థ్యాంక్ యూ నేను అంతే న్యాయబద్ధంగా వాళ్ళు అన్నారు కదా. థ్యాంక్ యూ సంగప్ప గారు, రాకేష్ గారు, చరణ్ కౌశిక్ గారు. సో మొత్తానికి శివ, చాలా ఇంట్రెస్టింగ్ పోరు. రేపు కూడా మళ్ళీ కేటీఆర్, రేవంత్ రెడ్డి 2 ర్యాలీస్ ఉన్నాయి, కేటీఆర్ 1 ర్యాలీ ఉన్నాయి. 9వ తేదీ వరకు ర్యాలీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నాకు మళ్ళీ హుజురాబాదు, దుబ్బాకలో పెద్ద ఖర్చు జరగలేదు. హుజురాబాదు, మునుగోడు స్థాయిలో ఖర్చు పెడుతున్నారు జూబ్లీహిల్స్ లో. ఒక్కో పార్టీ 200-200 కోట్లు తక్కువ ఖర్చు పెడుతుందంటే పాపం బీజేపీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే కుమ్మరిస్తున్నాయి. ఇక లాస్ట్ లో ఎంత కుమ్మరిస్తాయి, ఓటుకు 5,000 అవుతుందా 6,000 అవుతుందా అన్నది అయితే ఖచ్చితంగా చూడాలి. పైసలు అయితే ఈ రాజకీయ పార్టీలది కాదు. వీళ్ళంతా ఏమంటారు, కాళేశ్వరము లాంటి ప్రాజెక్టులు, లేకపోతే వీళ్ళు మూసి సుందరీకరణ ప్రాజెక్టులు తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు సంబంధించిన కమిషన్ల డబ్బులన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నారు. ప్రజలకు కూడా వంచబోతున్నారు. నాట్ ఓన్లీ జూబ్లీస్ ప్రజలు, బయట నుంచి వచ్చి కూడా ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఇక్కడే స్టే చేసి చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఎలక్షన్ రిజల్ట్ సంబంధించి ప్రతిరోజు కూడా జూబ్లీకి సంబంధించి మనం డిఎన్ఏలో ప్రతిరోజు ట్రెండ్ గురించి ఖచ్చితంగా అప్డేట్స్ ఇద్దాం. ఏ రోజుకు మారుతుంది ఎలక్షన్ ఖచ్చితంగా. సో మినిట్ టు మినిట్ కవరేజ్ కూడా పోలింగ్ డే రోజు కానీ, కౌంటింగ్ డే రోజు కానీ ఎక్స్క్లూజివ్గా
మనం ఎక్స్క్లూజివ్ కథనాలు కూడా జీ తెలుగు న్యూస్లో అందిద్దాం. యా షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి DNA. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.